రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్కెఫై డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అన్నారు. నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు మహానంది మండలం గోస్పాడు, యాలూరు, గడివేముల, తెలపూరు జిల్లేల మండలాల్లో రైతులు రెండవ కారు పంటకు సిద్ధమవుతున్నారని, అయితే పంటకు సరిపడ యూరియా, డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున రైతు సేవ కేంద్రాల ద్వారా తక్షణమే రైతులకు అవసరమైన యూరియా, డీఏపీలను పంపిణీ ప్రణాళికలు రూపొందించి రైతుల పంటలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారిని కలిసి తులసిరెడ్డి రైతుల సమస్యలను వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన జేడీ కృష్ణపట్నం పోర్టులో 9,000 టన్నుల యూరియా ఉందని, వాటిని నంద్యాల జిల్లాలో నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె, ఆలగడ్డ నియోజకవర్గాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మార్కెఫెడ్ కార్యాలయాన్ని పరిశీలించి జిల్లా అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండాలని, ఏ రైతు కూడా ఇబ్బందులు పడకూడదని, ఏదైనా సమస్య ఉంటే నాకు తెలిపితే ఉన్నత అధికారులకు తెలియజేస్తానని, అధికారులకు నా వంతు సహాయ సహకారాలు మీకు ఉంటాయని, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు తెలిపారు. అయితే తాతిరెడ్డి తులసిరెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రైతు పంట పండించడానికి ఎంత కష్టపడతాడో ఆ కష్టం నాకు తెలుసని, మా నాన్న పంట పండించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అది తెలుసని, ఏ రైతు కూడా కష్టాలు పడకూడదని, యూరియా అందుబాటులో లేక అవసరం పడుతున్నారని తెలిసిన వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేసిన సమస్యను పరిష్కార మార్గం చూశారు. కృష్ణపట్నంలో వాళ్ళకి నేను ఫోన్ చేశాను, వ్యవసాయం మధుసూదన్ అని. మేము బ్యాలెన్స్ పంపిస్తున్నాము, మీరు అక్కడ చెప్పుకోవాలా, జేడీ గారితో మాకు చెప్పిస్తే మేము పంపిస్తామన్నాడు. ఇఫ్కో కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. సరే, మాకు జేడీ గారు చెప్పాలంటే ఆ విషయం జేసీ చెప్తే కానీ విన్నారు. జేసీ గారికి కలిసి వచ్చాను. కలిసి జేసీ గారితో జేడీకి ఫోన్ చేసి డైరెక్ట్ కమిషనర్తో మాట్లాడండి, మాట్లాడి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ మొత్తం అవసరం ఉంది. సెకండ్ అది ఇఫ్కో వాళ్ళు కూడా నేను మళ్ళీ నెంబర్ తీసుకుంటున్నాను. ఇఫ్కో కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడతా, జేడీ చెప్తే మేము పంపిస్తాము. ఓకే, ఇది వాళ్ళతో పంపిస్తాం. చెప్పినప్పుడు సరే వెయ్యండి, వెయ్యి అయిపోయినాక చూద్దాంలే అన్నారు. లేదు, రైతులు విపరీతంగా ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎంత అవసరం ఉంది? రేపు పొద్దునకి వస్తాను. ఇది ఆర్బీకే ద్వారా పెట్టాను. సొసైటీకి ఏం పెట్టలేదు, ఇంకా ఫస్ట్ ఆర్బీకే పెట్టాను. సొసైటీ పెడితే అదే అందుకే సొసైటీ. ఈరోజు మన నంద్యాల జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మనకు నంద్యాల మండలం, గోస్పాడు మండలం, అలాగే మహానంది, పండాత్మూరులో యూరియా ఇప్పుడు రెండో పంట వరి నాట్లు వేస్తున్నారు. యూరియాతో ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న మార్కెఫెడ్ డిఎం గారితో అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఊరికి కూడా ఆర్బీకేల ద్వారా సప్లై చేయమని చెప్పడం జరిగింది. కొంత యూరియా స్కేర్సిటీ ఉంటే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని వచ్చి కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి ఇఫ్కో కంపెనీ నుంచి యూరియాను తెప్పించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే 9,000 టన్నులు కృష్ణపట్నంలో ఐడియల్గా అట్లే ఉంది. అది అక్కడి నుంచి జేడీ గారితో మాట్లాడి నంద్యాలకు తెప్పించమని చెప్పి నేను కోరడం జరిగింది జేసీ గారిని. దానికి సారు రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా జేడీ గారితో మాట్లాడి, అగ్రికల్చర్ జేడీతో మాట్లాడి అరేంజ్ చేపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే గ్రౌండ్నట్ ప్రాబ్లం కూడా నిన్న డ్రోన్ అంతా వచ్చి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ధర్నా చేయడం జరిగింది. అది కొద్దిగా బ్లాకిష్నెస్ ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నంద్యాల అసెంబ్లీ కాకుండా పాణ్యము, ఆళ్ళగడ్డ, బనగానపల్లి, శ్రీశైలం అన్ని నియోజకవర్గాల్లో యూరియా ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రెండో క్రాప్ అంతటా వేస్తున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి రైతులందరూ కూడా రెండో పంట వేసుకుంటున్నారు. దీనికి తగినట్టుగా యూరియా, డిఏపి ఇవన్నీ అవసరం ఉంది. దాని గురించి ఇక్కడ గడివేమల నుంచి వచ్చిన సత్యం రెడ్డి, గోస్పాడు మండలం నుంచి వచ్చినటువంటి భూపాల్ రెడ్డి, గోవిందరెడ్డి అందరం కలిసి జేసీ గారికి చెప్పడం జరిగింది. ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఇఫ్కో కంపెనీ నుంచి యూరియా తెప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన నంద్యాల డిస్టిక్ అయితేనేమి ఎక్కడైతేనేమి యూరియా బాగా కొరత ఉంది. కాబట్టి మా గడివేల కేసీ కెనాల్ బెల్ట్ మరియు బోర్ల కింద రైతులు యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన తులసిరెడ్డి గారు అన్నయ్యను కలిసి
మేము అన్న యూరియా చాలా ఇబ్బంది ఉంది మా మండలానికి అని చెప్తే అన్నగారు మన జేసీ గారిని కలిసి మన గడివల మండలానికి కొంత యూరియా అలాట్ చేయమని చెప్పి ఉన్నారు. కాబట్టి మనకు నెక్స్ట్ వచ్చే ర్యాక్లో అలాట్ చేస్తామని చెప్పి జేసీ గారు తెలిపినారని అన్న చెప్పినారు. అన్నకు ఈ సందర్భంగా అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా రైతులను యూరియా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. కానాలపల్లి గోవిందరెడ్డి నా పేరు. అన్నగారి ద్వారా తులసిరెడ్డి అన్నగారి ద్వారా జేసీని కలిసినాము. మా గోస్పాడు మండలం కానీ ఇట్లా కేసు కినాల కింద తెలుగుగంగ కింద వరి నాట్లు పూర్తయినాయి, యూరియా కొరత ఉంది, దాన్ని తీర్చమని అన్నగారిని కలిసి జాయింట్ కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా యూరియా సప్లై చేస్తాము, ఆర్బీకేల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ.